D6, దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. నోబెల్ బహుమతి, ముఖ్యంగా నోబెల్ శాంతి బహుమతికి చాలా విలువైంది. ప్రపంచంలో అత్యున్నతమైన పోరాట యోధులకు కానీ, అత్యున్నతమైన ఉద్యమకారులకు కానీ, అత్యున్నతమైన సాహితీవేత్తలకు కానీ, అత్యున్నతమైన సైంటిస్టులకు కానీ ఇవాళ ఇచ్చే బహుమతి నోబెల్ బహుమతి. అట్లాంటి నోబెల్ బహుమతి కోసం తహతహలాడని ఓ ప్రపంచ ప్రముఖ వ్యక్తులు ఎవరు ఉండరు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డొనాల్డ్ ట్రంప్ గురించి. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశాడంటే, ఈవెన్ అన్ని దేశాల మీద సుంకాలు విధించాడు. నాకు ఇవాళ మీరు రికమెండ్ చేయకపోతే, మీరు ఎట్టి పరిస్థితుల్లో నోబెల్ నాకు ప్రైజ్ రికమెండ్ చేయాలని చెప్పేసి మొత్తానికి ఈ భారతదేశము, చైనా, చాలా దేశాల మీద సుంకాలు విధించాడు. అయినా కూడా ఆ దేశాలు భయపడ్డాయి. అంతేకాకుండా ఇవాళ 8 దేశాల యుద్ధాలను నేను ఆపిన, నేను అర్హుణ్ణి అన్ని రకాలుగా అని చెప్పేసి ఆయన ప్రకటించినప్పటికీ కూడా నోబెల్ శాంతి బహుమతి ఆయనకు దక్కలేదు. అలాగే ఇవాళ ఆ అధ్యక్షునిగా రెండవసారి అయింది కాబట్టి మూడోసారి అయ్యే అవకాశం లేదు కాబట్టి అక్కడ అమెరికా చట్టాల ప్రకారంగా మూడోసారి తను అధ్యక్ష పదవి కాలేడు కాబట్టి గతంలో ఉన్న అధ్యక్షులకు ఎట్లయితే ఈ నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందో నాకు కూడా రావాలి, అన్ని రకాల అర్హులు అని చెప్పినప్పటికీ కూడా రాకుండా ఎవరికి వచ్చింది అంటే ఇవాళ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న మారియా కొరీనాకు దక్కింది. ఆమె వెనిజులా ఉద్యమకారిణి, ఆమె మానవ హక్కుల ఉద్యమకారిణి. బుల్లెట్లకు బదులు బ్యాలెట్ల నినాదంతో వెనిజులాలో ఉద్యమం మొదలుపెట్టింది. స్వేచ్ఛాయుత నిష్పాక్షపాత ఎన్నికల కోసం 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నది. నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం చేసిన దిశాలి. ప్రాణాలకు ముప్పు ఉన్న స్వదేశంలోని అజ్ఞాతంలో ఉంటూ పోరాటం చేసింది. ట్రంప్తో సహా 338 మంది నామినేట్ అయినా వారందరినీ కాదని కొరీనాకు ఎంపిక చేసిన నోబెల్ కమిటీ మా పోరాటానికి అండగా నిలిచిన అమెరికాకు కృతజ్ఞతలు. డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ బహుమతి అంకితం. ఆమె ఇవాళ ఎంత ఆమె ఉత్తమరాలంటే ఇవాళ ఆమె డొనాల్డ్ ట్రంప్కి అంకితం చేసింది తన యొక్క నోబెల్ ప్రైజ్ను. అంటే గ్రేట్ కదా. ఇప్పుడు ఒక రాజకీయ నాయకునికి తన నోబెల్ ప్రైజ్ను ఆమె ఇవాళ అంకితం చేసిందంటే ఇవాళ అమెరికా ఆమె ఉద్యమానికి సపోర్ట్ చేసింది. వెనిజులాలో ఒక నియంత్రణ తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పోరాటాన్ని కొనసాగించిన ఒక మహిళ, ఒక దేశాలు ఇవాళ రేపు పురుషులే మొత్తం ఉద్యమాలు చేస్తారని చెప్పేసి అనుకోవడం పొరపాటు. ప్రపంచంలో ఇప్పటిదాకా అనేక ఉద్యమాలలో స్త్రీలు అత్యంత కీలక భూమిక పోషించారు. అది ఈ హీరోం షర్మినా నుండి మొదలుకుంటే మొత్తం ఇంకా ప్రపంచంలో ఉన్న మహిళా నేతలంతా కూడా ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం, అట్లాగే రాజకీయ నాయకత్వం కోసం, నియంతృత్వానికి వ్యతిరేకంగా, అలాగే ప్రజాప్రభుత్వాలు ఏర్పడడానికి, అలాగే ఇవాళ మానవ హక్కులకు, ఇలా సాహితీ రంగంలో అనేక రంగాలలో మహిళలు ఇలా గొప్ప అవకాశాలను, గొప్ప ఉన్నతమైన బహుమతులను పొందుతున్నారు. అత్యున్నతమైన నోబెల్ పీస్ ప్రైజ్ ఇవాళ మారియా కొరీనాకు లభించడం ఇవాళ D6 డీజాక్ అండ్ RPA తరఫున నేను అభినందనలు తెలియజేస్తున్నా. మరియా, ఖచ్చితంగా ఇంకా ఉన్నతమైన స్థితికి మీరు ఎదగాలని, అలాగే అవసరం అనుకుంటే వెనిజులా ఇవాళ ఆ దేశానికి అధ్యక్షురాలై ప్రజాస్వామ్యాన్ని మీరు పరిరక్షించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మీ కొటేషను నియంతలు అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా స్వేచ్ఛా స్వతంత్రాల కోసం పోరాడే వ్యక్తులను గుర్తించడం ఎంతో అవసరం అని నోబెల్ కమిటీ చైర్మన్ జోర్గన్ వానే ఫ్రెడెక్ ఇవాళ ఆయన ప్రకటించాడు. ధైర్యము, విశ్వసనీయత నోబెల్ బహుమతి విజేతలకు ఉండే లక్షణాలు ఇవి. ట్రంప్ను ఎందుకు ఎంపిక చేయలేదన్న ప్రశ్నకు నోబెల్ కమిటీ ఇవాళ జవాబిచ్చింది. ధైర్యం, విశ్వసనీయత రాజకీయ నాయకుల్లో అది చాలా వరకు ధైర్యం ఉంటుంది కానీ విశ్వసనీయత ఉండదు. వాళ్ళు అనేక అబద్ధాలు ఆడతారు. ముఖ్యంగా ట్రంప్ అయితే ఒక అబద్ధాల కోరు. అలాగే ప్రపంచంలో ఇవాళ అతిపెద్ద ఫ్యూడల్, అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజం కాబట్టి అనేక అబద్ధాలు ఆడి ఇవాళ ఆ స్థాయికి ఎదిగింది. కాబట్టి ఆయన కంటే 100 రెట్లు ఇవాళ వెనిజులా ఉద్యమకారిణి మారియా కొరీనాకు నోబెల్ శాంతి దక్కడం, ఆమెకు ఇవాళ నిజమైన నోబెల్ శాంతికి విలువ దక్కిందన్నట్టుగా ఖచ్చితంగా భావించాలి. ఆ దిశగా ఇట్లాంటి ఉద్యమకారులను రేపు ప్రపంచమంతా గుర్తించి వాళ్ళకు ఉన్నతమైన బహుమతులు, ఇట్లాంటి
అవార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి D6 డిజాక్ అండ్ RPI భావిస్తుంది. జై భీమ్, జై పూలే, జై పేరే. మీ కామెంట్స్ కూడా ఈ విషయంలో తెలియజేయండి.